హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా కప్పు బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మా కాకుండా ఇలా కొత్త స్నాక్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బయట వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. బయట దొరికే సమోసా, కచోరీ, మిర్చి బజ్జీ రుచి మర్చిపోతారండి. దీని రుచి చూసిన తర్వాత మళ్ళీ కావాలంటారు. సాయంత్రం స్నాక్గా లేదంటే టీ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా టేస్టీగా ఈ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలండి. ఇలా వాము వేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రవ్వను వేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు రవ్వ అనేది పిండిలాగా బాగా లోపల వరకు ఉడుకుతుంది. మంటను మీరు హై ఫ్లేమ్లో ఉంచితే రవ్వ అనేది సరిగా ఉడకక మనకు స్నాక్స్ అనేది సరిగా రాదండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుతూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు పిండి ముద్దలాగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు అయితే ఈజీగా ఉడికిపోతుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు ఈ స్నాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదండి. ఇలా ముద్ద ఫామ్ అయినప్పుడు ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కాస్త చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఈలోపు మనం దీనిలోపలికి స్టఫ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా పచ్చగా దంచిన ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కాస్త మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలూను ఒక 3 వేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా తురుముకొని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆలులో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ధనియాలు మనం దీంట్లో క్రష్ చేసి వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి వేయట్లేదు దీంట్లో. ఇప్పుడు మంచి చట్పట ఫ్లేవర్ కోసం దీంట్లో చాట్ మసాలా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే చాట్ మసాలా ప్లేస్లో మీరు ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మ్యాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి, ఇలా స్పూన్తో బాగా మ్యాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్ద ఫామ్ రావాలండి. అప్పటి వరకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉన్నట్టు అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీనికి ఒక స్లరీని రెడీ చేసుకుందాము. దీంట్లో ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మైదా తీసుకోవాలండి. మైదా తీసుకోవడం వల్ల పైన కోటింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఎండు మిరపకాయలను ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి. దీంట్లో కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ అండి, అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ ఇలా పేస్ట్లా గట్టిగా కాకుండా మీడియంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా పిండి కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి, ఇలా స్పూన్కి మనం కోట్ చేసే విధంగా ఉండాలి.
అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న ఇలా సూజీ మిశ్రమం ఉంది కదా, దాన్ని పిండి ముద్దలా ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు చపాతీ పిండి ఎలా ఉంటుందో సేమ్ పిండిలాగా అయిపోతుందండి. సాఫ్ట్గా ఇలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఎక్కడ అతుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి 2 భాగాలు చేసుకోవాలండి. చేసుకొని మనము చపాతీలా తాల్చుకోవాలి. మరీ మంద కాకుండా మరీ పల్చ కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. చపాతీని అయితే ఎలా తాల్చుకుంటామో సేమ్ అదే విధంగా తాల్చుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ అయితే. బయట కొనే స్నాక్స్ కాకుండా పిల్లలకు ఇలా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హెల్తీగా ఇలా రెడీ చేయండి. చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా షేప్ అవసరం లేదు. ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ లాగా చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న వాటిని. ఇప్పుడు ఇలా 4 భాగాలు చేసుకోవాలి. మిగతా పిండిని మనము ముందుగా ఉన్న పిండిలో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, ఈ మందం ఉండాలి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న ఆలు మిశ్రమం నుంచి ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మధ్యలో పెట్టుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా 2 వైపుల నుంచి ఇలా లేపుతూ మనం క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ 2 వైపులో ఇలా క్లోజ్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలి. చూడండి, మధ్యలో ఓపెన్ ఉన్నాయి కదండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. సమోసాల కంటే కూడా ఇవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరొకటి చూపిస్తాను చూడండి. ఇలా మనము తీసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఆలు మిశ్రమాన్ని పెట్టి రెండు వైపులో వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్లరీ ఉంది కదండి, దాంట్లో నాకు కొంచెం ఇలా బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తుందండి. దాంట్లో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆలు మిశ్రమం ప్యాటీస్ ఉన్నాయి కదండి, దీంట్లో ఇలా డిప్ చేసి స్పూన్తో ఇలా మధ్యలో ఇలా కోట్ చేసుకోవాలి మొత్తం ఇలా. ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటీస్ని మనం ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాన్లోకి వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. 1 by 1 ఇలా మనము ఆ మిశ్రమంలో డిప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ అండి. పిల్లలు పెద్దలు కూడా 1-2 అయితే అస్సలాగరు. రుచి చూస్తే అంత బాగుంటాయండి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 ఇలా డిప్ చేస్తూ మనము ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఇలా చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే అన్నిటి స్నాక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. పిల్లలు పెద్దలు కూడా ఎగబడి మరీ తింటారండి. బయట కొనే సమోసాలు కచోరీ జోలికి పోకుండా మిర్చి బజ్జీలు కూడా వద్దంటారండి. అంత టేస్టీగా ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటాయండి. తుంచితేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయి. భలే రుచిగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.